క్రైస్తవ మతంలోకి పోయింది. క్రైస్తవ మతం నుంచి మళ్ళా హిందూ మతంలోకి వచ్చి నెక్స్ట్ మళ్ళా క్రైస్తవ మతంలో పోతారా లేకపోతే ముసల్మాన్ అయిపోతారా? నేను హిందువును అని చెప్పి అవతలోని మనం తొక్కే ప్రయత్నమో లేకపోతే అవతలోని తిట్టే ప్రయత్నమో చేయాల్సిన అవసరాలు ఉన్నాయా? ఒక సిలువ వేసుకొని బయట కనబడేటట్టు బహిరంగంగా ఒక పాస్టర్ బట్టాలల్లా ఒక పాస్టర్ అనే వ్యక్తి ఒక గుడికి వస్తే యాక్సెప్ట్ చేస్తుర్రా? నేను చెప్తాను, చేస్తుర్రా అది చెప్పండి. చేయరు, చేయను. ఏంది ఇది? అంటే హిందూ మతం అడ్డం పెట్టుకొని చిన్న పిల్లలను లేకపోతే వస్తున్నటువంటి భక్తులను లైంగికంగా వేధించినటువంటి సిచ్యువేషన్ నువ్వు చూడలేదా? చెప్పండి, భారతదేశంలో సనాతన ధర్మం ఉండటం వల్ల వచ్చే నష్టం ఏంటి? లేకపోతే వచ్చే నష్టం ఏందని నేను అడుగుతాను. మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వింటాం, విన్నారా మీరు? ఇప్పుడు జమాన్లో విన్నానండి. ఇప్పుడు హిస్టరీ మీద మీకు నాలెడ్జ్ లేదా? భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని పూర్తి హిందువుగా మారుద్దాం. ప్రతి ఒక్కరూ హిందువే. హిందూ భారతదేశం అవుతుంది. దాని ద్వారా ఏం లాభం అంటున్నా మీకు?